మన యువత భవిష్యత్తు బంగారం కావాలి, మళ్ళీ రైతు రాజవ్వాలి, మళ్ళీ రైతులకు రుణమాఫీ కూడా జరగాలి. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టింది. పొద్దున కందుల ఓబుల్ రెడ్డి గుండ్లగుమ్మ ప్రాజెక్టుకు పోవడం జరిగింది. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా మొట్టమొదట పూర్తి చేసిన ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే రాజశేఖర రెడ్డి గారు 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే 1,00,000 ఎకరాలకు పైగా 2 పంటలు 1,00,000 ఎకరాలకు పైగా సాగునీళ్ళిచ్చే ప్రాజెక్టు. ఈ ఒంగోలు పట్టణంతో సహా 12 మండలాలకు తాగునీరిచ్చే ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేసి వెళ్లిపోతే ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ చేసే దిక్కు దినానం కూడా ఇప్పుడు లేకపోయింది. రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా ప్రాజెక్టు కట్టిపోతే, రాజశేఖర రెడ్డి గారు ఉండగా రాజశేఖర రెడ్డి గారు ఎంతో మనసు పెట్టి రూపొందించి కట్టించిన ప్రాజెక్టు వెళ్లిపోతే ఆ తర్వాత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ కూడా, యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా డబ్బు ఇచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆ ప్రాజెక్టు ఘోర స్థితిలోకి తయారై ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ 5 ఏళ్లు తెలుగుదేశం టీడీపీ పట్టించుకోలేదు చంద్రబాబు గారు. ఇప్పుడు ఈ 5 ఏళ్లు జగనన్న గారు కూడా పట్టించుకోలేదు. మరి రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రాజెక్టు కదా, మరి ఆయన వారసులమని చెప్పుకుంటున్నారు కదా, ఆయన ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు కదా, మరి మీరు ఎందుకు ఆ ప్రాజెక్టు నిలబెట్టలేకపోయారు? ప్రాజెక్టు కట్టమని ఎవరు అడగడం లేదు. కనీసం ప్రాజెక్టు మరమ్మతులు చేయడానికి కూడా మీరు సంవత్సరానికి 1-2 కోట్లు ఇవ్వకపోతే, ప్రాజెక్టు నిలబడకపోతే ఈ రోజు ఆ ప్రాజెక్టు గేట్లు ఆ నీళ్లలో తేలుతున్నాయి, గేట్లు ఊడైపోయాయి. రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టు కడితే కనీసం మీకు ఆ ప్రాజెక్టు మెయింటైన్ చేయడం కూడా చేత కాకపోతే మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు? మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు? మీదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణ, సజ్జల రామకృష్ణ గారు. ఇలా తయారయ్యింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు. ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నియంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ. రాజశేఖర రెడ్డి గారి ఒక్క ఆశయమైనా నిలబెట్టారా? ఒక్క ఆశయమైనా నిలబెట్టారా? వెలుగొండ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ఎంతో కోరుకున్న ప్రాజెక్టు, ఎంతో 4,50,000 ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు. ఒక్క ఈ జిల్లాకే కాదు, పక్కన కర్నూలు కడపకు కూడా నీళ్లిచ్చే ప్రాజెక్టు. 45 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు 60% పనులు పూర్తి చేసి పోతే ఆ తర్వాత చంద్రబాబు గారు కనీసం తట్టడు మట్టడి తీసి పోసాడా? 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వెలుగొండ ప్రాజెక్టు ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి కాకముందు చెప్పిన మాట వెలుగొండ ప్రాజెక్టు నేను పూర్తి చేస్తాను అని. మరి 5 సంవత్సరాలు అవుతుంది, వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా? వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా? పూర్తి కాలేదు. ఇక్కడ నిమ్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారి తర్వాత ప్రభుత్వం 2012లో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 3 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టు, అద్భుతంగా 4,000 ఎకరాలలో అద్భుతంగా చేయాలనుకున్న ప్రాజెక్టు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 2019లో
దాన్ని పూర్తి చేస్తానని చెప్పిన వాడు ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చిందా? ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందా? ఒక్క ఉద్యోగం అయినా వచ్చిందా? లేదు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు, దానికి ఒక పథకం కూడా పేరు పెట్టారు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కట్టి బోయింగ్లు కూడా దింపుతామన్నారు. ఏమైంది? కనిపిస్తున్నాయా? గాలికి పోయింది. మరి ఏం చేసినట్టు? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఎక్కడ నిలబెట్టినట్టు? రాజశేఖర రెడ్డి గారు రైతును రాజును చేశాడు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయం పండగైంది. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశాడు. రాజశేఖర రెడ్డి గారు రైతుకు ఏ కష్టం వచ్చినా పెట్టుబడి ధరను తగ్గించాడు, రాబడిని పెంచాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, డ్రిప్పుల మీద సబ్సిడీ ఉండే, ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఉండే. ఇప్పుడు ఏదైనా ఉన్నాయా? రైతులకు రుణమాఫీ కాదు కదా, రైతులు మొత్తం అప్పుల పాలైపోయారు. అప్పు లేని రైతున్నాడా? అసలు వ్యవసాయం దండగా అనే పరిస్థితికి ఇప్పుడు వచ్చింది అంటే దానికి కారణం పాలకులు కాదా? రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం అన్ని పథకాలు పెడితే ఇన్పుట్ సబ్సిడీ ఉందా? విత్తనాల మీద సబ్సిడీ ఇప్పుడు ఉందా? డ్రిప్ మీద సబ్సిడీ ఇప్పుడు ఉందా? కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారమైనా ఉందా? రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పంట నష్టపోతే ఎంత అద్భుతంగా ఇచ్చాడు. కానీ ఇప్పుడు అవి ఏవీ లేవు. మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు, జగనన్న పాలనకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారికి ఈ యువత అంటే చాలా ప్రాణం. రాజశేఖర రెడ్డి గారు మీరు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టాడు. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన డైలాగ్ ఒకటి చెప్తా. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంపీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు. ఇప్పుడు ఉందా ఫీజు రీయింబర్స్మెంట్? ఇప్పుడు చదువుకుంటున్నారా బిడ్డలు? తల్లిదండ్రులు కూలీ నాలీ చేసి చదివిస్తే ఇప్పుడు ఉద్యోగాలు కూడా లేవు. జగనన్న గారు ముఖ్యమంత్రి కాకముందు చెప్పిన మాట, ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, నోటిఫికేషన్లు ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. ఒక్క సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఒక్క నోటిఫికేషన్ అయినా వచ్చిందా? 30,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఒక్కటైనా భర్తీ చేశారా? ఇప్పుడు ఎన్నికలు వస్తే ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తాడట సారు. మరి ఇప్పుడు ఇస్తే ఇక నోటిఫికేషన్ వచ్చేది ఎప్పుడు? పరీక్షలు రాసేది ఎప్పుడు? ఉద్యోగాలు వచ్చేది ఎప్పుడు? మీరు ఉద్యోగాలు చేసేది ఎప్పుడు? వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 5 సంవత్సరాలుగా గాడిదలు కాస్తున్నారా? ఏమి చేస్తున్నారు? కనీసం ఒక్కసారి ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం వచ్చిందా మన బిడ్డలకు? అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు గ్రూప్ 1 ఉద్యోగానికి చేయడానికి కూడా అర్హులు కారా? మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన? ఇదా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడము అంటే